మన స్కిన్‌కి, మన హెయిర్‌కి, మన కంటికి మేలు చేసే ఒక చిన్న రెమెడీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఏ రకంగా మనకి ఈ ఉసిరికాయలు ఏ రూపంలో తీసుకున్నాము అన్నది ముఖ్యం. అది రోజుకొక ఉసిరికాయ తినమని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఒక ఉసిరికాయైనా యాపిల్ గూడా తినమని చెప్పారు. డాక్టర్ దగ్గరికి మీరు ఈ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి రావాల్సిన పనే లేదు అని చెప్తారు. ఎక్కడండి మనకి ఒక యాపిల్, ఒక ఉసిరికాయ, ఏదో ఒక్కొక్కటి తింటే సరిపోయిద్ది. ఎన్ని రకాల పోషకాలు ఉన్న, విలువున్న ఫుడ్ మనం తీసుకుంటేనే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం. సరే వాటి సంగతి పక్కన పెట్టండి. ఈ ఉసిరికాయలో ఏమేమి ఉంటాయి? సి విటమిన్ చాలా చాలా మంచిది కదా! అది స్కిన్‌కి మంచిది, కంటికి మంచిది, హెయిర్‌కి మంచిది. అలానే ఈ ఉసిరికాయల్ని నేను ఎలా చేశాను ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ చెప్తానండి. ఉసిరికాయలను చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానా, అలానే కరివేపాకు, అలానే అల్లము. ఈ అల్లం ఎందుకు, ఆ కరివేపాకు ఎందుకు అన్న ఒక డౌట్ వచ్చిందా? కరివేపాకు మనకి ఎందుకు మంచిది? కంటికి మంచిది, జుట్టుకి మంచిది. అలానే అల్లం ఎందుకు? మనం ప్రయత్నం చేసినట్టుందే అనని. పైత్యం తగ్గించుకోవటానికి అల్లం మంచిగా ఉపయోగపడుతుంది. కరివేపాకు కొంచెం తీసుకున్నానండి. కరివేపాకు ఎక్కువేయలేదు, అలానే అల్లం ఎక్కువేయలేదు. ఎందుకంటే ఉసిరికాయల్ని కడిగాను, వెంటనే ముక్కలుగా కట్ చేశాను. ఎందుకో తెలిసిపోయిందా? ఉసిరికాయలు కొంచెం అంటే కొంచెం నీరు పోస్తున్నానండి. ఆల్రెడీ ఉసిరికాయకి నీరుంటుంది. అలానే ఇంకొంచెం నీళ్లు పోస్తే మిక్సీ మంచిగా అవుతది. డే మొత్తంలో ఏదో ఒక టైంలో మంచినీళ్ళకి బదులు ఒక గ్లాసులో 2, 3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని, ఆ గ్లాస్ వాటర్ అలా టీ తాగినట్టే తాగండి. ఇప్పుడు ఈ జ్యూస్‌నంతా తీసుకున్నాను గదా! ఐస్ క్యూబ్ ట్రేలో కొంచెం మొత్తం అలా పోసేసి డీప్ ప్రెషర్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత చూసారా చక్కగా ఐస్ క్యూబ్స్ ఇందాక నీళ్లుగా పోసి పెట్టామా? ఇప్పుడు గట్టిగా అయిపోయినాయి గదా! ఇవన్నీ